కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణకు చెందింది కాదని ఏపీ రవాణా శాఖ వివరణ ఇచ్చింది. ఆ బస్సు ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో రిజిస్టర్ అయిందని తెలిపింది. ఆ బస్సుపై తెలంగాణలో 23,000 రూపాయలకు ఫైన్లు ఉన్నాయన్నారు ఏపీ రవాణా శాఖ అధికారులు. ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ వంటి కారణాలతో జరిమానాలు పడ్డాయని తెలిపారు. బస్సు ఫిట్నెస్, పర్మిట్ సంబంధిత అంశాలు ఒడిశా రాష్ట్ర పరిధిలోకి వస్తాయన్నారు. ప్రమాదంపై విచారణ, సహాయక చర్యలపై తెలంగాణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామన్నారు. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణకి చెందింది కాదని ఏపీ రవాణా శాఖ వివరణ ఇచ్చింది. ఆ బస్సు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో రిజిస్టర్ అయిందని తెలిపింది. ఆ బస్సుపై తెలంగాణలో 23,000 రూపాయలకు ఫైన్లు ఉన్నాయన్నారు ఏపీ రవాణా శాఖ అధికారులు. ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ వంటి కారణాలతో జరిమానాలు పడ్డాయని చెప్పారు. బస్సు ఫిట్నెస్, పర్మిట్ సంబంధిత అంశాలు ఒడిశా రాష్ట్ర పరిధిలోకి వస్తాయన్నారు. ప్రమాదంపై విచారణ, సహాయక చర్యలపై తెలంగాణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామన్నారు.